మీరు వృషభ రాశి వారికి ఈ పక్షం లోపల గురువు మార్పు అనేటువంటిది అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ మిత్రగ్రహమైనటువంటి వృషభ రాశికి రాష్ట్రాధిపతి శుక్రుడికి మిత్రగ్రహమైనటువంటి శనేశ్వరుడు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా మనకు అనుకూలమైనటువంటి సంచారం కనుక దీన్ని మీరు ఉపయోగించుకున్నట్టయితే అన్ని రకాలుగా మీరు మంచి ఫలితాలను ఈ పక్షంలో పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ పక్షంలో వృషభ రాశి వారికి ప్రధానంగా సూర్యుడు, అంగారకుడు, రాహువు, కేతువు కొంత ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి సూర్య భగవానుడి నిమిత్తమై మూలమంత్రాన్ని జపించుకోండి, సూర్య నమస్కారాలు చేయండి, ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి లేదా వినండి. ఇక అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. రాహుకేతుల యొక్క ప్రతికూలత ఉంది కాబట్టి అనవసరమైనటువంటి మానసిక ఇబ్బందులు అప్పుడప్పుడు మీకు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానిని అధిగమించడానికి మీరు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోండి, స్తోత్ర పారాయణం చేయండి, లలితా సహస్రనామ పారాయణం చేయండి. మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.